కనుక దేవుళ్ళు నివసించినప్పుడు అంట సమస్తునికి అర్థమైతే, దెయ్యం భాషలు అర్థమైతే, దురాత్మ భాషలు అర్థమైతే, మంచి అర్థమైతే, చెడు అర్థమైతే, శాంతి అర్థమైతే, సమాధానం అర్థమైతే, ఓర్పు అర్థమైతే, పరిశుద్ధత అర్థమైతే, తగ్గింపు అర్థమైతే అనమాట. ఎందుకంటే వాక్యం ప్రకారం బట్టి వాక్యము నమ్మదగిన వాక్యము, పరిశుద్ధమైన గ్రంథం గనుక ఈ పరిశుద్ధమైన గ్రంథం చలవిస్తుందంట. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ప్రభువా నన్ను ఎవరు ప్రేమించు, నన్ను ప్రేమించమని ప్రభా, నేను ప్రేమిస్తు ప్రభా. లేవనెత్తే మనుషులు కాదు ప్రభువా, నువ్వు లేవనెత్తాలి. హల్లెలూయా. ఆశీర్వాదం నీ కాడ నుంచి రావాలి ప్రభా. ఈరోజు డబ్బు ఉండొచ్చు పోవచ్చు, అయితే పొలాలు ఉండొచ్చు పోవచ్చు, అయితే నీకు ఆశీర్వాదం ప్రభా నీ నుంచి ఎవరు విడదీయటానికి లేరు ప్రభువా, పుట్టరు కూడా. హల్లెలూయా. కనుక నీ నిరీక్షణ కానీ, నీ శాంతి కానీ, నీ సమాధానం కానీ దేవుని యందు మహిమ కలిగి నివసించాలి.